మాఘ పౌర్ణమి ఒక్క రాత్రిలో కర్మ మారిపోయే దివ్య రోజు. సాధారణంగా కనిపించే ఈ పౌర్ణమి కాని శాస్త్రాలు మాత్రం దీన్ని సమస్త పాపాల శుద్ధి చేసే రాత్రి అంటాయి. ఈ ఒక్క రోజున ఒక్క దీపం వెలిగిస్తే, ఒక్క స్నానం చేస్తే, ఒక్క దానం చేస్తే జీవితంలో చేసిన వందల పుణ్యాలకు సమానమంటారు. అదే మాఘ పౌర్ణమి. కాని ఈ రోజు ఎందుకంత శక్తివంతం? దేవతలు నిజంగానే భూమికి వస్తారా? ఈ రోజు చేసిన చిన్న తప్పు కూడా ఎందుకు పెద్ద పాపంగా మారుతుంది? ఈ వీడియో చివరి వరకు చూసిన తరువాత మీరు మాఘ పౌర్ణమిని మామూలు పౌర్ణమిలా ఇక చూడలేరు. మాఘమాస మహత్యం. హిందూ ధర్మంలో మాఘమాసాన్ని దేవతలకు అత్యంత ప్రియమైన మాసం అంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన తరువాత భూమిపై ఉన్న శక్తి మారుతుంది. ఈ కాలంలో మన శరీరం, మన మనస్సు, మన కర్మలు అన్నీ కూడా అత్యంత సున్నితంగా మారుతాయి. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, మాఘమాసంలో చేసిన చిన్న పుణ్యం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అన్నింటికంటే శక్తివంతమైనది. మాఘ పౌర్ణమి రోజున దేవతలు ఎక్కడ ఉంటారు? పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున దేవతలు స్వర్గాన్ని వదిలి భూమికి దిగివస్తారు. వాళ్లు నివసించే స్థలాలేవో తెలుసా? పవిత్ర నదులు, ఆలయ ప్రాంగణాలు, దీపం వెలిగించిన ఇళ్ళు. అందుకే ఈ రోజున నదుల్లో చేసిన స్నానం సాధారణ రోజుల్లో చేసిన స్నానంలా ఉండదు. నీళ్లలోకి దిగినప్పుడు నీ శరీరం మాత్రమే కాదు, నీ గత కర్మల బరువు కూడా నీళ్లలో కలిసిపోతుంది అంటారు. ఈ ఒక్కరోజు చేసిన పనుల ఫలితం. మాఘ పౌర్ణమి రోజున స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు కరుగుతాయి. దీపం వెలిగిస్తే ఇంట్లో నెగటివ్ శక్తి పూర్తిగా తొలగిపోతుంది. అన్నదానం చేస్తే ఆ కుటుంబంలో ఎప్పుడూ ఆకలి ఉండదు. మౌనం పాటిస్తే మనస్సు మీద ఉన్న కర్మబంధం తగ్గుతుంది. కాని ఇదే రోజున చేసిన తప్పులు మాత్రం 10 రెట్లు పెరిగి ఫలితమిస్తాయి. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, మాఘ పౌర్ణమి రోజున చెడు ఆలోచన కూడా మన భవిష్యత్తును మార్చగలదు. మాఘ పౌర్ణమి మరియు కర్మ సిద్ధాంతం. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య ఈ జన్మలో చేసినదే కాదు, కొన్ని పూర్వజన్మల నుంచి మనతోనే వస్తాయి. మాఘ పౌర్ణమి రోజున ఆ పాత కర్మల్ని కరిగించే అవకాశం దేవుడు మనకిస్తాడు. ఈ రోజున చేసిన ఉపవాసం, జపం, ధ్యానం కర్మ ఖాతాలో భారీ మార్పు చేస్తాయి. అందుకే పెద్దలు అంటారు, మాఘ పౌర్ణమి ఒక్క రోజులో జీవితం మార్చే శక్తి ఉన్న రోజు. ఇంట్లో తప్పకుండా చెయ్యాల్సిన 5 సులభమైన పనులు. మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ చెయ్యగలిగే 5 సులభమైన పనులు. 1. ఉదయం స్నానం తర్వాత దీపం వెలిగించాలి. 2. విష్ణు లేదా శివనామస్మరణ కనీసం 11 సార్లు. 3. పితృదేవతలకు మనసులో తలచి నమస్కారం. 4. చిన్నదైనా సరే దానం చెయ్యాలి. 5. రాత్రి చంద్రుణ్ణి చూసి మనసులో కోరిక కోరుకోవాలి. ఈ 5 పనులు నిజంగా జీవితాన్ని మార్చగలవు. జీవితంలో అన్నీ పోయినట్టుగా అనిపించినప్పుడు దేవుడు మనకిచ్చే ఒక చివరి అవకాశంలాంటిది ఈ మాఘ పౌర్ణమి. నీ గతాన్ని మార్చలేకపోవచ్చు, కాని నీ కర్మ దిశను మాత్రం ఈ ఒక్క రోజుతో మార్చగలవు. ఈ వీడియో మీ మనసును తాకితే దయచేసి ఇంకొకరికి కూడా ఇది చేరేలా షేర్ చేయండి. ఎందుకంటే పుణ్యం పంచుకుంటే తగ్గదు, మరింత పెరుగుతుంది. తిరుమల శ్రీనివాసస్వామి కథ కేవలం ఒక గుడి కథ కాదు. లక్ష్మీ అలక ఎందుకు జరిగింది? భూదేవి ఎలా అవతరించింది? పద్మావతి కళ్యాణం వెనుక రహస్యమేమిటి? కుబేరుడి అప్పెందుకు? ఈ అన్నీ ఒకే కథగా, ఒకే ప్లేలిస్ట్లో. శ్రీనివాస పద్మావతి దివ్య కథ కంప్లీట్ తెలుగు భక్తి సిరీస్. మొత్తం కథ చూడాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ లింక్ క్లిక్ చేయండి. ధన్యవాదాలు.